విజయవాడ విపత్తు ఘటన ఇంకా వరద బాధితులను వదలడం లేదు. సహాయ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా ఫలితం కనబడట్లేదు. కనీస సౌకర్యాల కోసం కుమ్మరిపాలెం సెంటర్ నిరసన తెలియజేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు పరిస్థితిని సరిదిద్దారు. పోయి మేము నాన్న ఇదైపోయి సామాన్లు అన్నీ పోయి తిండికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్ళు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్ళు లేవు. నీళ్ళు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాన్లు పోయి అన్నీ పోయి నాన్న బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోవాలా? ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాము మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చేయండి. అన్నీ పోయాయండి. బియ్యం, ఎత్తాలు, కంచాలు, నూనె డబ్బాలు మొత్తం సామాను అంతా తిరిగిపోయాయి. 5,000 మాకేమి ఇస్తాం లేదు. మాకు నీళ్ళు